హలో అండి, అందరికీ నమస్తే. సికింద్రాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్గా రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషనే ఎందుకు అంటే ఇది 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్. దీన్ని చూడడానికి కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తారు, అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇది అప్పట్లో బ్రిటిష్ పాలనలో వచ్చిన రైల్వే స్టేషన్ అండ్ నిజాం పాలనలో ఉన్నప్పుడు దీన్ని బాగా డెవలప్ చేశారు. అప్పుడు కట్టిన కట్టడమే ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉండిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీన్ని రెనోవేట్ చేయాలి అని చెప్పేసి దీంట్లో దాదాపు 700 కోట్లు పెట్టి ఇక్కడ రెనోవేట్ చేయాలి అని చెప్పేసి పనులు అయితే చేపట్టింది. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాము, విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ అంటే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ఇప్పుడైతే కూల్చివేతలు జరుగుతున్నాయి. మరి త్వరలోనే దీని రెనోవేషన్కి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీని గురించి అంటే రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మించారు అని చెప్తారు. అయితే 1916లో నిజాం గ్యారండర్ స్టేట్ రైల్వేకు ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ స్వాతంత్రం అనంతరం దీన్ని చాలా రెనోవేట్ చేయాలి అని చెప్పేసి ఎన్జిఎస్ఆర్ను అంటే 1951లోనే జాతీయం చేశారు అని చెప్పేసి అంటారు. అయితే దీంట్లో ముఖ్యంగా 1952లో రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని నిర్మించారు నిజాం పాలనలో అని చెప్పేసి అయితే అంటారు. అయితే నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా దీన్ని ఒక కోటలాగా పోలినట్టు ఉండేది. అయితే దీన్ని చూడడానికే చాలామంది వచ్చేవారు కూడా. మనము అంటే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ లాగా ఇక్కడ దీన్ని గుర్తించేవారు, అంటే రెడ్ ఫోర్ట్ లాగా పోలి ఉంటుంది అనేవాళ్ళు. అయితే అభివృద్ధిలో భాగంగా దీన్ని కూల్చివేసి అంటే కొత్తగా ఒక రెనోవేట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే రీసెంట్గానే మనం చూసాము చర్లపల్లిలో కూడా మనం అంటే అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో ఎయిర్పోర్ట్ల లాగా ఇక్కడ కూడా చేసే విధంగా ఉంటుందా మరి చూడాలి. ఎందుకంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఆ హోటల్ లేంది, ఆ హంగులేంది, ఆ ఆర్భాటాలేంది అన్నట్టుగా ఉంది. మరి ఇక్కడ కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం చేయబోతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయిందో లేదో ఇక్కడ దీన్ని స్టార్ట్ చేశారో. అయితే అన్ని సౌలతులు అంటే అన్ని సదుపాయాలు ఉండేలాగా చేస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు ప్రస్తుతం. అంటే ఇది దాదాపు 40 ఏళ్ల వరకు ప్రయాణికులు అవసరాలకు సంబంధించి ఎలాంటి వసతులు లోటు లేకుండా ఒక విమానాశ్రయం లాగా చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఆధునిక సౌకర్యాలలో ముఖ్యంగా టెక్నాలజీ అంటే వైఫై కావచ్చు, ఇంకా ఇతర అన్ని కావచ్చు. అయితే దానికి సంబంధించి చేద్దాం అంటున్నారు. అయితే దీనికైతే ఒక మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించి ఉత్తర దక్షిణం వైపు G3 ఐకానిక్ స్టేషన్ భవనాలు నిర్మిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే రీటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ వంటివి కూడా ఉంటాయి అయితే అంటున్నారు. అయితే స్టేషన్కు ఇరువైపులా 2 ట్రావెలర్ ఎలివేటర్లు అండ్ 2 నడక మార్గాలు, స్టేషన్లోకి ప్రయాణికులు వచ్చేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జులు అండ్ మనం ఆల్రెడీ చూసాము మనకి ఇక్కడ మెట్రో ఉంది. ఆ మెట్రోకి సంబంధించి కూడా ఇక్కడే ఉండాలి, అంటే దానికి స్కై వాక్ లాగా చేద్దాము అన్నట్టుగా అయితే అంటున్నారు. మరి ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుతుందా అంటే స్కై వాక్ సంబంధించి అంటే ఇప్పుడు మనం చాలా మెట్రోలలో చూస్తున్నాం డైరెక్ట్ మాల్లోకి ఉంటుంది. మేబీ అలా కూడా ప్రయత్నాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి డైరెక్ట్గా అలా ఉంటే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రయాణికులు. అంటే ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించి మనకు అంటే దేశంలోనే చాలా విమర్శలు ఉన్నాయి. సరైన సౌలతులు ఉండవు, సరైన సదుపాయాలు లేక రైల్వే స్టేషన్లలో అంటే ట్రైన్లలో కూడా సరైన సదుపాయాలు ఉండవు అని చెప్పేసి అంటారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి, కూల్చివేతలు అయితే స్టార్ట్ అయ్యాయి. మరి ఇంకా చూడాలి మరి కూల్చివేతలు కంప్లీట్ అయ్యాక మరి రెనోవేషన్ ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది. అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత బాగుందో అందరికీ తెలిసిందే. కానీ అంటే మన ఇండియన్ థింగ్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ అంటే ఇండియన్ థింగ్స్లో మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే గుట్కా పాన్లు అవన్నీ వేసి మళ్ళీ ఖరాబ్ చేస్తారు అని అనుకున్నాం.
కానీ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు చేపడుతుందేమో ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే క్లీనింగ్ కి సంబంధించి వర్కర్స్ ని ఇంకెక్కువగా పెట్టుకోవడం, షిఫ్ట్ల వారీగా వాళ్ళకి హెల్ప్ అంటే అలాంటి క్లీనింగ్ ని బట్టి చూసుకోవాలి. అండ్ రెస్టారెంట్లకు సంబంధించి కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తారు అవన్నిటి మీద చాలా అంటే డౌట్స్ ఉన్నాయి. మరి ఆ చెర్లపల్లి అక్కడ ఉండంగానే ఇంకా ఇక్కడ రెనోవేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ ఇంకో ఒక రేంజ్కి వెళ్ళబోతుందా అన్నట్టుగా అయితే మాట్లాడుకుంటున్నారు. కానీ కొంతమంది అంటే ఆల్రెడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాదు, అంటే పాత కట్టడాలకు బాగా అలవాటు పడి పాత కట్టడాలు ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్వే స్టేషనే కాదు, ఎన్నో కట్టడాలు ఉన్నాయి. అలాంటిది రైల్వే స్టేషన్ని తీసేయడం కొంతమంది బాధపడుతున్నప్పటికీ కానీ కొత్తది వస్తేనే కదా ఇంకా తెలుస్తుంది అండ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూద్దాం అంటే నెక్స్ట్ మరి రైల్వే స్టేషన్ రెడీ అయ్యాక ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, మరి ఎలాంటి సౌకర్యాలు తీసుకొస్తారు అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. అండ్ కట్టడానికి కూడా మరి మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. మరి ఆ మాస్టర్ ప్లాన్ చూడాల్సిందే ఖచ్చితంగా మనం.